సార్ ఈ మధ్యకాలంలో చింతా రాజశేఖర్ గారికి సంబంధించి అంటే మీకు సంబంధించి చాలా అంటే మీరు ఎక్కడైనా అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా వీడియోలు పెట్టినప్పుడు వాటికి సంబంధించి కింద కామెంట్లు చాలా కామెంట్లు వస్తూ ఉన్నాయి. మెయిన్గా ఏ కామెంట్ అంటే దేనికి సంబంధించి అంటే వైసీపీ పార్టీ కనుక ఓడిపోతే కనుక సగం మీసం తీసుకుంటానని చెప్పి కామెంట్ చేశారు. కానీ మరి ఊహించినటువంటి ఓటమి వైసీపీ పార్టీది. సో మీరు చూస్తేనేమో మీ మీసాలు ఎక్కడ కట్ చేయలేదు, అట్లనే ఉన్నాయి. సో చాలా మంది అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం చెప్తారు మరి దీనికి? నేను అది 2-3 ఛానల్స్లో చెప్పిన మాట నిజమే. ఓకే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే అదే రోజు సాయంత్రం ఫలితాలు 3 o'clock 4 o'clock ఏమో సగం మీసం తీసేయడం జరిగింది. సగం మీసం తీయడం అంటే నేను ఎలా తీస్తానో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే మీ సగం మీసం ఎప్పుడు తీస్తారని అడిగాను. ఏ ఇంటర్వ్యూలో అడిగిన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఒకతను అడిగినాడు, మీరు సగం మీసం తీసేస్తారా నిజంగానే వైసీపీ ఓడిపోతే అన్నాడు. ఎప్పుడు ఫలితాలు రాకముందరే. నేను ఇట్లా తీస్తానని నేను చెప్పలే కదా, సగం మీసం తీస్తానని చెప్పినా కదా అంటే, ఇట్లా అంటేనే కదా సగం మీసం అన్నాడు. ఇట్లా కావచ్చు లేకపోతే ఇట్లా కూడా కావచ్చు అన్న. ఓకే, సో ఎన్నికలు అయిపోయిన వెంటనే అదే రోజు సగం ఇలా హాఫ్ మీసం పెట్టడం జరిగింది. సో ఎన్నికలైన 1 month వరకు నా 2-3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎక్కువ ఇంటర్వ్యూస్ లేవు, 4-5 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇట్లా ఉంటుంది, సగం ఉంటుంది మీసం, పైనుంచి సగం. కానీ ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇచ్చిందో నేను ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది దాంట్లో నిర్ధారణ అయిపోతుంది. మీరు ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చదివితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అర్థమైపోతుంది. ఓకే, సో ఇది ఎన్నికల ఫలితాలు మామూలు కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది నిర్ధారణకు వచ్చి అప్పుడు మామూలుగా మళ్ళీ మీసం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వేస్తే గెలిచినటువంటి గెలుపు కానే కాదు. ఓకే, సో దానికి ప్రమాణికం ఏంటంటే సుప్రీంకోర్టు 26 ఏప్రిల్ 2024లో ఏం చెప్పిందంటే ఈవీఎంల మీద ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే అందరూ కాదు, 2, 3వ స్థానం అంటే మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి గెలిచిన వ్యక్తి, 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ ఉన్న వ్యక్తులు కనుక అనుమానం ఉంటే వాళ్ళు ఈవీఎంల వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ మన నియోజకవర్గంలో ఉన్న 5% పోలింగ్ స్టేషన్ల వరకు వాళ్ళు దాని ఈవీఎం వెరిఫికేషన్ కోసం అడగొచ్చు. అందులో కనుక ఏమన్నా బయటపడితే మళ్ళీ మొత్తము రీపోలింగ్ పెట్టాలనేది సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశం. ఆ పరీక్ష ఎలా జరగాలి అనేది కూడా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 37వ పేజీ పారా నంబర్ 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, ఆ రోజున జస్టిస్, ఈ రోజున చీఫ్ జస్టిస్, ఇంకా 2 రోజుల వరకు ఆయన చీఫ్ జస్టిస్. సో ఆయన ఏమని రాశారంటే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయాలి అని రాశారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్. సో ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయాలి. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? నేను మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయను. ఎందుకు చేయనంటుంది? మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయను, నేను ఒక మాక్ పోలింగ్ చేస్తాను అంది. మాక్ పోలింగ్ అంటే ఏంటి? నీకు ఏ మిషన్ మీద అయితే అనుమానం ఉందో 5% పోలింగ్ స్టేషన్లు అన్నావు కదా, 5% పోలింగ్ స్టేషన్ల మిషన్లు తీసి వాటిని మళ్ళీ కనెక్ట్ చేసి, అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ కనెక్ట్ చేసి ఒక 200-300 ఓట్లు వేద్దాం మనం. ఆ ఓట్లకి వచ్చిన వీవీప్యాట్లకి టాలీ చేసి అవి సరిపోతే మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే అబద్ధం అన్నట్టు, మిషన్లో తప్పు ఉన్నట్టు అని చెప్పి ఆ మాక్ పోలింగ్ ఎట్లా చేస్తామంటున్నారు? మీరు ఏ అభ్యర్థులు కానీ వాళ్ళ పార్టీ పేరు కానీ వాళ్ళ ఎన్నికల గుర్తు కానీ ఉండదు. ఒక నియోజకవర్గం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఉండదు, వైసీపీ పార్టీ పేరు ఉండదు, లేకపోతే ఫ్యాన్ గుర్తుండదు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనేవి ఉంటాయి. ఆ గుర్తులతో మాక్ పోలింగ్ చేస్తామంటున్నాం. ఒకవేళ నువ్వు మిషన్కి కనుక ఒక ఆదేశం ఇచ్చినట్టయితే ఏమని, ఫ్యాన్కి పడే గుర్తు సైకిల్కి, ఫ్యాన్కి పడే ప్రతి 3వ ఓటో లేకపోతే ప్రతి ఆల్టర్నేటివ్ ఓటో, ప్రతి 4వ ఓటో మీరు సైకిల్కి కానీ లేకపోతే గాజు గ్లాసుకి కానీ కమలానికి కానీ బదిలీ చేయమని మీరు ప్రోగ్రామ్ రాసింటే మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండవు. ఎట్లా దొరుకుతుంది మీకు? అవును, కష్టం కదా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మైక్రో కంట్రోలర్ వెరిఫై చేయమంది. మైక్రో కంట్రోలర్ వెరిఫై చేయమంటే నేను చేయను అంటున్నావు, నేను మాక్ పోలింగ్ చేస్తా అంటున్నావు. మాక్ పోలింగ్లో కూడా ఎట్లా చేస్తా అంటున్నావు? ఏ అభ్యర్థులు అయితే పోటీ చేశారో వాళ్ళ పేర్లు ఉండవు,
వాళ్ళ పార్టీ గుర్తులు ఉండవు, వాళ్ళ పార్టీ పేర్లు ఉండవు. ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వేం చేస్తున్నావు? మోసం చేసినట్టు. ఇంకేం కావాలా ఆధారం? ఇంతకంటే ఆధారం ఏం కావాలా? ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచింది, ప్రజలు వైసీపీకి ఓటేశారు. ఎన్నికల కమిషన్ కూటమి కుమ్మక్కయి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇంతకంటే వేరే ఆధారం అవసరమే లేదు. ప్రజలకి అర్థం కావాలంటే ఒక వ్యక్తి దొంగతనం చేశాడనే అనుమానం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి, ఒక జ్యువెలరీ షాప్లో ఇతను వచ్చాడు, మా షాప్లో ఒక గోల్డ్ చైన్ దొంగతనం చేశాడు, మేము ఇతన్ని చెక్ చేయలేం కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాము, ఇతన్ని చెక్ చేసి ఈయన దగ్గర ఆ వస్తువు వస్తే ఇతను దొంగ, లేకపోతే ఇతను దొంగ కాదంటే అప్పుడు పోలీసులు ఏం చేయాలి? అతన్ని చెక్ చేయాలి. పోలీసులు ఏమంటారు? వీడిని నేను చెక్ చేయను, వీడిని తమ్ముడిని తీసుకురండి, వాడిని చెక్ చేసి వాడి దగ్గర ఏమన్నా దొరికితే వీడు దొంగతనం చేసినట్టు, లేకపోతే లేదన్నట్టు. అట్లా ఉంది ఎన్నికల కమిషన్ చెప్పాడు. ఇంతకంటే వేరే భారతదేశంలో ఇంతకంటే ఏమనాలా, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజాస్వామ్యం లేనే లేదు భారతదేశంలో. మోడీ గెలవనే లేదు, మోడీయే గెలవలేదు. మీరు అందరూ అనొచ్చు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మోడీకి 400 సీట్లు రావాలి కదా అని. నార్త్ ఇండియాలో ఏమనుకున్నారంటే వాళ్ళు రామాలయం ఎఫెక్ట్ అనేది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఉత్తరాదిలో హిందీ బెల్ట్లో ఎక్కడైతే రామాలయం ఉందో అక్కడ మొత్తం స్వీప్ చేస్తాం మనం, కాబట్టి అక్కడ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదని అక్కడ ట్యాంపరింగ్ చేయలేదు, మ్యానిపులేషన్ చేయలేదు. ఎక్కడెక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారో అక్కడ మ్యానిపులేషన్ చేస్తున్నారు. అక్కడే ఏమైంది? అక్కడే రివర్స్ అయిపోయింది. అయోధ్యలోనే ఓడిపోయినారు, అయోధ్యలో ఓడిపోయినారు. సమాజ్వాదీ పార్టీ గెలిచింది అయోధ్యలో. ఎక్కడైతే మీరు ఏ రామాలయం కోసం మీరు మొత్తం హిందీ బెల్ట్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా ఇవన్నీ గెలుస్తాం అనుకున్నారో అక్కడే మీరు ఆ కేంద్రంలోనే రాముడు గుడి ఎక్కడ కట్టారో ఆ నియోజకవర్గం ఓడిపోయినారు మీరు. సో దేశమంతా ఎట్లా గెలుస్తారు? ఆంధ్రప్రదేశ్ ఎట్లా గెలుస్తారు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని పీకల దాకా కోపం ఉంటే బీజేపీతో కలిసిన పార్టీలకు ఓటెట్లు వేస్తారు. సో మీకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ఇంతకంటే వేరే ఆధారం అవసరం లేదు. నేను కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది. వైసీపీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ అంశాల మీద మనం కోర్టు కేసు వేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే అవన్నీ ఎక్కడున్నాయి, ఏం దొరుకుతాయి, మేము మా అడ్వకేట్లు చూశారు, మాకు తెలియంది నీకేం తెలుసు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు ఏమైందంటే హర్యానాలో జరిగిన ఎన్నికల్లో హర్యానా కాంగ్రెస్ క్యాండిడేట్స్, అలాగే మహారాష్ట్ర జరిగే దాంట్లో మహారాష్ట్ర కాంగ్రెస్ క్యాండిడేట్స్ అందరి దగ్గరికి వెళ్ళి మీరు కోర్టులో కేసు వేయండి అంటే దాదాపు 105 మంది క్యాండిడేట్స్ చేత కోర్టులో కేసు వేయించడం జరిగింది. ఏ అంశాలైతే నేను లేవనెత్తానో 9 అంశాలలో 5 అంశాలు సుప్రీంకోర్టు ఒప్పుకుంది. 9లో 5. ఫస్ట్ ఏంటంటే నేను మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయమంటే నువ్వు ఎందుకు చేయవు? మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయాల్సింది. ఇంతకుముందు కోర్టు ఏం చెప్పింది? మైక్రో కంట్రోలర్ పరీక్ష ఎవరు చేస్తారంటే ఎవరైతే ఈవీఎం తయారీదారి ఉన్నారో వాళ్ళ ఇంజనీర్ వచ్చి దాన్ని వెరిఫై చేయాలని చెప్పింది. అయితే దాంట్లో బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు కానీ, హైదరాబాద్లో ఉన్న ఈసీఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ వీళ్ళ ఇంజనీర్లు వచ్చి అది చెక్ చేయాలి. అది ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. దానికి నేను అభ్యంతరం చెప్పాను. ఎవరైతే ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నాడో వాడు దాన్ని ఓకే అనకుండా ఏమంటాడు? క్యాండిడేట్ కూడా ఒక ఇంజనీర్ని తీసుకునే వెళ్ళే ఒక అవకాశం ఇవ్వాలా అంటే సుప్రీంకోర్టు దానికి ఓకే చెప్పింది. ఇప్పుడు క్యాండిడేట్ కూడా ఒక అభ్యర్థిని తీసుకెళ్ళచ్చు. క్యాండిడేట్ కూడా తన ఇంజనీర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంజనీర్ చెక్ చేస్తాడు. వాళ్ళ ఇంజనీర్ చెక్ చేసేదాన్ని ఈ రీడింగ్స్ మొత్తం నోట్ చేసుకుంటాడు, కరెక్ట్గా చేస్తున్నాడా ఏమైనా తేడా చేస్తున్నాడా. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ వచ్చింది. నెంబర్ 3, మాక్ పోలింగ్లో ఇంతకుముందు ఎన్నికల కమిషన్ ఏమంది? మాక్ పోలింగ్ చేసే ముందర డేటా మొత్తం డిలీట్ చేస్తుంది. ఇప్పుడు డేటా డిలీట్ చేయడానికి లేదు. అంటే మీరు ఏ అభ్యర్థి పేరు, ఏ పార్టీ పేరు, ఏ ఎన్నికల గుర్తుతో ఎన్నికలు జరిగాయో దాంతోనే మాక్ పోలింగ్ జరగాల. అదొకటి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 ఫీజు పెట్టింది ఎన్నికల కమిషన్. నేనేమన్నానంటే ఒక అభ్యర్థి పోటీ చేయడానికి వాడు కట్టే డిపాజిట్ 10,000 మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లకు కలిపి. ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కే 47,200 మీరు పెట్టారంటే వాడు వెరిఫికేషన్కి రమ్మనా, భయపడి పారిపోమ్మనా? మీరు ఏంటిది, మీ ఉద్దేశం ఏంటి అని అడిగాను. 47,200 దాన్ని డ్రాస్టికల్గా తగ్గించమని చెప్పింది. అంటే 2,000కో 3,000కో 5,000కో తగ్గించమని చెప్పింది.
సో నేను లేవనెత్తిన 9 అంశాలలో 5 సుప్రీంకోర్టు ఓకే చేసింది, ఇంకా 4 ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగా ఇప్పుడు వచ్చిన అంశాల ఈ 5 ఇచ్చిన రిలీఫ్ల మీద ఆ 4 కూడా గెలవచ్చు. ఓకే. ఏమంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే, ఈ మన పోటీ చేసిన అభ్యర్థులు ఏం అభ్యంతరం చెప్పారంటే, మేము కొన్ని పోలింగ్ స్టేషన్ల నంబర్ ఇస్తాము, దాంట్లో వీవీప్యాట్లు వస్తాయి కదా, ఆ వీవీప్యాట్లు మరియు ఈ మీరు డిక్లేర్ చేసిన ఫిగర్స్ కంపేర్ చేసి చూపించమన్నారు. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమన్నదంటే, సుప్రీంకోర్టు ఆర్డర్లో ఎక్కడ రాసింది వీవీప్యాట్ లెక్క పెట్టమని అని అడిగింది. పెద్ద సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే చాలా విలువ ఇచ్చేటట్టు, చాలా దాన్ని అంగీకరించి దానికి అనుగుణంగా ప్రవర్తించేటట్టు, దాన్ని ఆమోదించినట్టు ఎంత వినయంగా ప్రవర్తించిందంటే, సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి బాలినేని శ్రీనివాస గారి ముందర పెట్టి దీంట్లో వీవీప్యాట్లు లెక్క పెట్టమని ఎక్కడ రాసిందో చూపించమన్నారు. దాంట్లో వీవీప్యాట్లు లెక్క పెట్టమని రాసలేదు, కానీ దాంట్లో మైక్రో కంట్రోలర్లో వెరిఫికేషన్ చేయమని రాసింది కదా, నువ్వు అదెందుకు చేయట్లేదు? అది అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు మాక్ పోలింగ్లో ఏం చెప్తుంది, మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు మాక్ పోలింగ్లో వచ్చిన ఫిగర్స్ టాలీ చేసి చూపిస్తామంటుంది. అంటే వీవీప్యాట్లు ఈవెన్ ఫిగర్స్ చేయడానికి మాక్ పోలింగ్లో ఓకే, యాక్చువల్ పోలింగ్లో నేను ఒప్పుకొని అంటుంది. అరే నాకు అవకతవకలు జరిగినాయి యాక్చువల్ పోలింగ్లో కదా, ఇక్కడ కాదు కదా. సో ఇవన్నీ అడిగితే ఇప్పుడు దాని మీద అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందర ఎన్నికల కమిషన్ ఏమంది, మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఇది లెక్క పెడతాము అని ఒప్పుకుంది కదా. ఇప్పుడు మేము అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మాకు యాక్చువల్ పోలింగ్ కదా కావాలి, అది లెక్క పెట్టాలి అనేది నెక్స్ట్ పిటిషన్లో వెళ్తున్నది. సో దీన్ని బట్టి అసలు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చదివి ఎవరైనా సరే, చిన్న ఎల్కేజీ క్లాస్ పిల్లోడైనా సరే, ఈవీఎం ఇదేంది అసలు దీన్ని బట్టి చూస్తే నువ్వు దొంగని పట్టుకోవాల్సింది పోయి పట్టుకున్న దొంగని దొరకకుండా తప్పించేదే ఎన్నికల కమిషన్. సో అంతటి ఇది ఉంది. సో కాబట్టి నేను మీసం తీయాల్సిన అవసరం లేదనే నా వాదన. సో 1 month మాత్రం ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ చూసేంత వరకు రాకముందు మాత్రం నేను హాఫ్ మీసంతోనే ఉన్నాను. రైట్.